హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై హింద్, జై భారత్, వందే మాత్రం, భారత్ మాతాకి జై. కనిపిస్తున్న ఆ జీవి పేరేంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాన్ని ఊసరవెల్లి అంటారనమాట. ఈ ఊసరవెల్లికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనేది అందరికీ తెలుసు. ఇది ఏ ప్రదేశంలోనైతే నివసిస్తుందో, ఏ ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంలోకి వెళ్తుందో ఆ ప్రదేశానికి అనుగుణంగా తన రంగుల్ని మార్చేస్తుంది అనమాట. దట్ మీన్స్ కెమోఫ్లాజ్ కన్సీల్మెంట్ అంటారు మా ఆర్మీ లాంగ్వేజ్లో. సో ప్రత్యేకంగా ఈ జంతువు గురించి ఎందుకు స్టార్టింగ్లో చూపిస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో. ఓకే, దీనికి మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైన పార్టీల రాజకీయ నాయకులకి కరెక్ట్ పోలిక ఉంటుందన్నమాట. సో దట్ అందుకనే నేను ఈ జంతువుని మీకు మొదటిగా చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నాను అనేది. తమనేది చూసే ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు అర్థమై ఉండాలన్నమాట. సో ఈ మహానుభావుడు ఎవరైతే తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వెలగబెట్టాడు అనమాట. అక్కడ కూడా మూటలు మోసాడు అనమాట. మూటలు మోయడం అంటే అదే ఓటుకు నోటు మూట మోసాడు. అంటే ఈయనకి మూటలు మోసే అలవాటు ఉందన్నమాట. చాలామంది గుంపు మేస్త్రి అంటుంటే నేనేదో అనుకునేవాడు అనమాట. సో ఈయన తాపీ మేస్త్రి పనిచేసేవాడు, లేకపోతే ఒక గుంపు మేస్త్రి అంటే ఆయన చుట్టూ కొంతమంది వర్కర్లు ఉండేవాడు, వాళ్ళందరికీ కలిపి ఈయన మేస్త్రి అనుకునేవాడిని. సో తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. నేను చుట్టూ తిరిగే వాళ్ళందరూ ఒక గుంపు, ఆ గుంపు అందరికీ కూడా మేస్త్రి అనేది. గుంపు మీన్స్ ఆయనకు సంబంధించినటువంటి సహచర మంత్రులు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, లేదంటే ఆయనకి వత్తాసు పలుకుతూ మాట్లాడే కొంతమంది మనుషులు కావచ్చు. వీళ్ళందరినీ కలిపి గుంపు అనుకునేవాడిని. వాళ్ళందరికీ మేస్త్రి కాబట్టి ఈయన గుంపు మేస్త్రి అంటారేమో అనుకున్నాను. నో, ఇది కరెక్ట్ కాదు. గుంపు మేస్త్రి కాదు, ఈయన రైల్వే స్టేషన్లో మూటలు మోసిన మేస్త్రి అనమాట. మీన్స్ బ్యాగులు మోస్తుంటాడు అనమాట. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పార్టీకి సంబంధించినటువంటి అధినేతకి ఈయన పదవి నిలబెట్టుకోవడానికి ప్రజల సొమ్ముని మొత్తం కొల్లగొట్టి వారికి మరి ఏదో ఒక రూపంలో చేరవేస్తూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఈయన ప్రతి ఒక్కసారి కాదు, మ్యాక్సిమం అయినా ఢిల్లీ ట్రిప్లు కొడుతూ ఉంటాడు అనమాట. ఊరికే కొట్టట్లేదు, ఏదో అక్కడ నుంచి ఫండింగ్ అడగడానికో, లేకపోతే నిధులు అడగడానికో, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కన్సర్న్ మినిస్టర్స్తో మాట్లాడడానికి వెళ్ళడం అనమాట ఆయన. సో ఇక్కడ దోచుకున్న సొమ్ము అక్కడ డొనేషన్ రూపంలో వీళ్ళ ఎవరైతే ఆత్మీయ తల్లి ఆత్మీయ సోదరులు ఉన్నారో వాళ్ళకి ఈయన సరఫరా చేస్తుంటాడు అనమాట. దట్స్ వై ఐ కాల్డ్ గుంపు మేస్త్రి. సో ఈ గుంపు మేస్త్రి తెలుగుదేశంలో వెలగబెట్టినప్పుడు మరి ఈయన యొక్క ఆత్మీయ మాతృమూర్తి సోనియా గాంధీ గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఓకే, వీడియోని కంప్లీట్గా చూడండి. అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మీకే అర్థమవుతుంది అనమాట. బలిదేవత అని చెప్పి ఆమెకు బిరుదు ఇవ్వండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. అయితే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్న చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ప్రశ్నిస్తున్నారో సమన్వయం అంటే చెవిటోడి ముందర శంఖమూదినట్టుగా ఉంది. నిద్రపోయేవాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించేవాడిని ఎవడు లేపలేడు. ఈ రోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరి ఆ రకంగా ఉన్నది. సమన్వయం అంటే తెలంగాణ ప్రజలు గత 50 సంవత్సరాలుగా పోరాట ఫలితంగా తెలంగాణ ప్రజలు వీరోచితంగా పోరాటం చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఎవరి దయాదాక్షిణ్యాలకో, ఎవరి గొప్పతనాలకో, ఎవరిని పొగడడం కోసమో, లేకపోతే ఎవరి కోసమో తెలంగాణ రాలేదు. ఈ రోజు తెలంగాణ యువకులు, విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు, రైతు సంఘాలు అందరూ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద పోరాటం చేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అది విద్యార్థుల గొప్పతనం, ప్రాణాలు బలిచ్చిన కుటుంబాల గొప్పతనం. వీరవనితలు అంటే బలిచ్చిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది. విన్నారు కదా సార్ ఏం సెలవు ఇచ్చారనేది. సార్ ఏం చెప్తున్నారంటే ఎవరో బలిదేవత గురించి మాట్లాడుతున్నారు. ఆ బలిదేవత ఎవరనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అనమాట. సో తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈయన ప్రదర్శించాల్సినటువంటి కళా ప్రతిభ ఆ కలర్కి సంబంధించింది. సో తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం కలర్లు మాట్లాడతాడు అనమాట, కలర్లు మార్చుతాడు అనమాట. ఇక రెండోది, సోనియా గాంధీ గారిని బలిదేవత అని పిలవాలి. ఎందుకు పిలవాలి? ఆమె చేసినటువంటి నీచ కృత్యాలు, చండాలమైన పనులు అని మాట్లాడుతున్నాడు. ఆ చండాలమైన పనులు ఏంటి అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో ఓకే, దాన్ని పక్కన పెట్టేద్దాం. అది అందరికి తెలిసిన విషయమే. ఆమె ఏం చేసింది, ఏం చేస్తుంది, ఇంతకుముందు ఆమె ఇండియాకి రాకముందు ఆమె ఏం చేసేది, అవన్నీ కూడా ప్రజలకి చాలా విదితమైన మాట, అందరికి తెలిసిన విషయం అనమాట. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే తెలంగాణకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చేసినటువంటి
త్యాగంతో ఈ తెలంగాణ ఏర్పడింది అని చెప్తే ఒక ప్లస్ పాయింట్ ఉండేది. కానీ ఈయన ఈ కాలంలో ఇప్పుడు ఏ పార్టీలోనైతే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడో ఆ పార్టీ గురించి, అంటే ఇప్పుడు సంకలనం ఆగుతున్నటువంటి ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో ఆ కాంగ్రెస్ పార్టీని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రియ శిష్యుడిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్టు అనమాట ఇవి. సో ఇప్పుడు మరి ఈయన ఏ పార్టీలోనైతే సీఎంగా కొనసాగుతున్నాడో, ఎవరి సంకనైతే నాగుతున్నారో ఆ పార్టీలోకి వచ్చిన తర్వాత మరి ఈయన నెక్స్ట్ కలర్ ఏంటో చూద్దాం. मैं दूसरा नाम ये सुझाव करना चाहता हूँ, दिस इज रेयर मॉडल, रेयरेस्ट ऑफ द रेयर, इंडिया फर्स्ट टाइम ये रेयर मॉडल, रेयर का मतलब मैं बाद में बोलता हूँ मगर ये रेयर मॉडल है. तो रेयर क्योंकि कोई भी नहीं किए दीदी है ना, इसीलिए पता लगता है. ये रेयर मॉडल है क्योंकि अभी तेलंगाना मॉडल किसी को दिक्कत है तो ये रेयर है, क्योंकि 75 इयर्स ऑफ डेमोक्रेसी कोई ने नहीं किया, किसी ने नहीं किया. इसीलिए ये रेयर मॉडल को हम अडॉप्ट कर लेंगे. ये रेयर मॉडल लेकर देश में हम आगे जाएंगे. फाइनली ये लेटर, दिस इज फॉर मी लाइफ टाइम अचीवमेंट, दिस इज फॉर मी ऑस्कर अवार्ड, दिस इज फॉर मी नोबेल प्राइज. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा. फॉर मी लाइफ टाइम अचीवमेंट, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ. मगर सोनिया जी अप्रिशिएशन, जो लेटर खत लिखा मेरा नाम पे, सोनिया जी खुद दस्तखत कर देके, फॉर मी दिस इज लाइफ टाइम. वारे वाह रेवंत रेड्डी अन्ना मान गया भाई, मान गया तेरे को. తెలంగాణ మోడల్, రేర్ మోడల్ కాదు, రేర్ పీస్. ఓకే రైట్. తెలంగాణ మోడల్ అంటే ఇప్పుడు తెలంగాణ మోడల్ ఎలా నడుస్తుంది అనేది నేను చెప్తాను. ఓకే, రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్లు ఇవ్వడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, దేవాలయాలు, హిందువుల దేవాలయం సర్వనాశనం చేయడానికి అన్నిటికంటే ముందు. సో హీ రేర్ మోడల్, రేర్ పీస్. హిందూ దేవాలయాల మీద ఎవరైనా ముస్లింలు వచ్చి దాడి చేసి లేదంటే దాన్ని అపవిత్రం చేస్తే అలాంటి జిహాదీ గాడిని కాపాడడంలో ఈయన రేర్ మోడల్. పిచ్చోడు అని చెప్పేసి ముద్రేసి వాడిని కాపాడి వాడిని సంకల్లో దాచుకునేటువంటి రకం. సో దట్ హీఈస్ కాల్డ్ రేర్ మోడల్. సో ఇప్పుడు ఈ రేర్ మోడల్ ఏం చెప్తున్నాడంటే, ఒక లెటర్ చూపిస్తున్నాడు, అప్రిషియేషన్ లెటర్. మాకు కూడా ఇస్తారు అప్రిషియేషన్ లెటర్. ఓకే, కానీ మాకు ఎందుకు ఇస్తారంటే కష్టపడి శత్రువులను ఎదుర్కొని లేదంటే ఆకస్మికంగా వస్తున్నటువంటి ఆపత్కాలీన పరిస్థితుల్లో సేవలు చేస్తే మా హయ్యర్ అఫీషియల్స్ మాకు ఒక డివో లెటర్ ఇస్తారు, లేదంటే అకామిడేషన్ కార్డు ఇస్తారు. అంత కష్టపడితే ప్రాణాలు కూడా పోవచ్చు అందులో. కానీ సోనియా గాంధీ గారు ఇంత తిట్టించుకున్న తర్వాత కూడా, అనరాని మాటలు అనిపించుకున్న తర్వాత కూడా మీకు ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు. దేనికి ఇచ్చారు? నువ్వు చేసినటువంటి చెంచాగిరికి మెచ్చుకొని ఆమె ఒక అప్రిషియేషన్ లెటర్ ఇచ్చారు. ఆ లెటర్కి ఏ వాల్యూ ఉంటుంది బ్రదర్? ఏ వాల్యూ ఉంటుంది? దాన్ని చూపించి రేర్ మోడల్ అండ్ రేర్ పీస్ అది నేను చెప్పుకుంటున్నాను. సో తెలుగుదేశంలో ఉన్నప్పుడు సోనియా గాంధీని తిడుతూ ఆ కలర్ ప్రదర్శించారన్నమాట. ఓకే, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి అప్రిషియేషన్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని చూపించి ఈ కలర్ చూపిస్తున్నారనమాట. మరి ఈ రేర్ పీస్ గారు ఏం చెప్తున్నారంటే, దిస్ ఈజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, దిస్ ఈజ్ ఫర్ మీ నోబెల్ ప్రైజ్. స్వయంగా సోనియా గాంధీ గారు సంతకం చేసి నాకు ఇచ్చారంట. అబ్బా, చాలా గ్రేట్ అచీవ్మెంట్ సార్ మీది, చాలా గ్రేట్ అచీవ్మెంట్. ఇలాంటి అచీవ్మెంట్లు మీరు గ్యాదర్ చేయడానికి మీరు ఎంతకైనా దిగజారుతారు, ఎన్ని రంగులైన మారుస్తారు. ఓకే, లెట్స్ గో టు అనదర్ కలర్. వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసింది. వజ్ర వైదూర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి, ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి, ఈ దేశ ప్రజలు తెల్లదొరల బానిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై పెరగాలి అని వాళ్ళ ఆస్తులను పనకబెట్టిండ్రు. సంవత్సరాల కొద్ది జైలు మట్టిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే
వాళ్ళ కుటుంబం అని నిరూపించింది. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఒకసారి మీరు ఫ్యాక్ట్స్ చెక్ చేయండి. మీకు ఎక్కడైనా దొరికితే ఆధారాలు, మోతీలాల్ నెహ్రూ అనబడే ఆయన వాళ్ళ తండ్రి గారు కావచ్చు, అంటే ఇప్పుడు మీ ఆత్మీయ సోదరుడైనటువంటి రాహుల్ గాంధీ గారి ముత్తాత కావచ్చు, ఆ ముత్తాత గారి తండ్రి కావచ్చు, ఎక్కడ వజ్రాల వ్యాపారం చేసినట్టు ఏం లేదు. మోతీలాల్ నెహ్రూ గారు వారి యొక్క తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసేవాడు. ఆయన తర్వాత మోతీలాల్ గారు విదేశాలకు వెళ్ళి లా చదువుకొని వచ్చి ఆయన లాయర్గా పనిచేశారు. ఆ తర్వాత అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, మరి ఎవరి భార్యని ఆయన మ్యారేజ్ చేసుకుంటే ఆయనకి అంత ఆస్తులు వచ్చినాయి అనేది ఇంకొంచెం లోతుగా వెళ్ళి చెప్పాల్సి వస్తుంది, కానీ ఇది కాంట్రవర్షియల్ అవుతుంది కాబట్టి నేనేం చెప్పడం లేదు ఇక్కడ. సో చూస్తున్న ప్రేక్షకులారా, మీరు ఒకసారి మరి మోతీలాల్ నెహ్రూ గారి భార్య ఎవరు, ఆమె అంతకుముందున్న భర్త ఎవరు, మరి ఈయనకి ఎన్ని లక్షల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మీకు అర్థమవుతుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు అనమాట. సో ఈ సార్ గారు ఏం చెప్తున్నారంటే ఇంకొక మెట్టు ఎక్కాడనమాట. చెంచాగిరిలో ఇంకొక మెట్టు పొగడ్తల్లో. ఆ పొగడ్తల్లో స్పృహ తప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళ తాత ముత్తాతలు వజ్రాల వ్యాపారాలు చేసేవాళ్ళు, ప్రపంచంలోనే శ్రీమంతులైనటువంటి వాళ్ళ జాబితాలు వీళ్ళది ఒక పేరు. అట్లాంటి వాళ్ళు భారత ప్రజలకు స్వతంత్రం రావాలి, భారత ప్రజలు రాజులాగా జీవించాలని చెప్పేసి వాళ్ళకున్న ఆస్తుల్ని త్యాగం చేశారని చెప్పేసి ఈసారి మరీ అద్దుమీరి పొగుడుతున్నాడు అనమాట. అంటే అద్దుమీరి చెంచాగిరి చేస్తున్నాడు అనమాట. మీరు ఒకసారి ఫ్యాక్ట్ చెక్స్లోకి వెళ్ళండి. ఎక్కడైనా వజ్రాల వ్యాపారం చేశారా, వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు స్వతంత్ర పోరాటంలో ఏమన్నా వీళ్ళు పూర్తిగా త్యాగం చేశారా అనేది ఒకసారి చెక్ చేస్తే నిజాలు ఏంటనే తెలుస్తుంది అనమాట. సో ఈసారి మరి ఈ కలర్ కొంచెం డార్క్ కలర్ వేస్తున్నాడు అనమాట. సో ఈ ఊసర వెళ్ళి డార్క్ కలర్ షో చేస్తున్నాడు అనమాట ఈ సందర్భంలో. అర్థమైందా? సో ఏంటంటే సిచ్యువేషన్కి అనుగుణంగా ఈయన కలర్స్ చేంజ్ చేస్తుంటారు అనమాట. నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అక్కడ ఏ కలర్ వేయాలని చెప్పేసి ముందే ప్రిపేర్ చేసి మిక్స్ చేసుకొని వస్తాడనమాట. రకరకాల కలర్ అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు అనమాట. మోతీలాల్ నెహ్రూ గారు, వారి తండ్రి గారు లేదంటే నెహ్రూ గారు వీళ్ళు ఆగర్భ శ్రీమంతులేం కాదండి. వాళ్ళు ప్రజల దగ్గర స్వతంత్ర సమరం పేరు చెప్పుకొని ప్రజల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులు దోచుకొని శ్రీమంతులయ్యారు. వాళ్ళని శ్రీమంతులు అని చెప్తారా? ఆ డబ్బుల్ని మళ్ళీ స్వతంత్ర పోరాటంలో ఖర్చు చేశారు, అన్ని త్యాగం చేశారని మళ్ళీ చెప్తారా? ఎక్కడ అలాంటిది లేదు, ఏ చరిత్ర లేదు. ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, చెక్ చేసుకొని మాట్లాడండి. ఊసరవెల్లి రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పకండి, ప్రజలను మోసం చేయకండి. ఈ సార్ గారు మళ్ళీ ఇందులోనే ఇంకొక అబద్ధం ఆడారు. జైళ్లలో మగ్గారంట. ఓకేనా? ఆ రోజు ఈ ఇంటర్నెట్ అవి ఇవి లేకపోబట్టి వాళ్ళు చెప్పింది వేదం, వాళ్ళు చెప్పింది నిజమని నమ్మినటువంటి అమాయక ప్రజలని ఆసరగా తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చరిత్ర రాసుకున్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన కూడా ఇండియన్ కాదు, బయట నుంచి వచ్చినవాడు అనమాట. ఈజ్ అ జిహాదీ ఆల్సో. ఆయన చేత వీళ్ళకి అనుగుణంగా రాయించుకున్నటువంటి చరిత్రలు అనమాట. నెహ్రూ గారు ఎక్కడ 11 రోజుల కంటే ఎక్కువ, 11 నుంచి 13 రోజుల కంటే ఎక్కువ ఏ జైల్లోనూ ఉండలేదు. వాళ్ళ నాయన బ్రిటిష్ వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని మళ్ళీ ఆయన బయటికి తీసుకొచ్చి ఒక రాజ్మహల్ లాంటి భవనంలో పెట్టారనమాట. ఈ గాంధీ గారిని, నెహ్రూ గారిని అక్కడ కూర్చొని ఆరాంగా బుక్స్ రాసుకున్నారు. అసలైన 2 జీవిత ఖైదులు అనుభవించినటువంటి ఒక మహానుభావుడు గారంటే వీర్ సావర్కర్ గారు ఒక్కడే. సో అబద్ధాలు చెప్పడానికి ఒక హద్దు ఉంటుంది. ఊసరవెల్లి రేవంత్ రెడ్డి గారు కొంచెం 4 జాగ్రత్తగా పెట్టుకొని ప్రజల్ని తప్పుదో పెట్టించకుండా నిజాలను చెప్పండి. శాసన సభ్యులు, మా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు మా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా కార్పొరేషన్ చైర్పర్సన్స్ కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలి. మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకుంటారు. వాళ్ళందరూ ఆత్మగౌరవంతో ఈ చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి. ప్రతి ఆడబిడ్డ కూడా సీతక్క ఈ సారే నజరానాను పంపించాల్సిందిగా పేరున వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి. వాళ్ళకి లేదు, మంత్రుల భార్యలకు అంటారు కానీ పంపిస్తే వీళ్ళు కట్టుకునేటట్టున్నారు. సిగ్గు శరం లేదురా మంత్రులారా. ఇందిరమ్మ చీరలు అంట. ఐపీఎస్ ఆఫీసర్లు అందులో ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఇందిరమ్మ చీరలు కట్టుకోవాలా? ఓకే, మిగతా ఆడవాళ్ళు మహిళలు అంటే ఇందిరమ్మ గారి చీరలు, ఇందిరమ్మ కట్టి వదిలేసిన చీరలా లేదంటే పార్టీ పేరు మీద ఇస్తున్న చీరలు నాకైతే అర్థం కాలేదు. ఇందిరమ్మ చీరలు అని చెప్తున్నారు ఆయన. సో కట్టుకోండి,
మంత్రులు కూడా కట్టుకోండి, మొగుళ్ళు కూడా కట్టుకోండి. మంత్రులు భార్యలకు పంపిస్తే చీరలు మంత్రులు కూడా మంత్రులే కట్టుకునేటట్టు ఉన్నారని చెప్పేది నువ్వు అంటుంటే సిగ్గు శరం లేకుండా నవ్వుతున్నదా? చీ చీ చీ, ఏం కర్మరా బాబు, ఇంతకంటే మరి దిగజారిపోవడం ఉంటుంది ఇంకెక్కడన్నా. చీ చీ చీ. సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా, వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి, అందరు చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి. వీళ్ళే బ్రాండ్ అంబాసిడర్లు. ఇక్కడ ఆర్థిక మంత్రి మన రెవెన్యూ శాఖ మంత్రి గారు సూచన చేసేది బాగానే ఉంది, మంత్రులకు ఎమ్మెల్యేలకు పంపించేదానికి వాళ్ళ దగ్గర బిల్లులు వసూలు చేయమని. సో వాళ్ళందరికీ మా మహిళా సంఘాల వాళ్ళు అక్కడ శిల్పారామంలో మనం 3.5 ఎకరాలు ఇచ్చినాం కదా, అక్కడ షాప్లో పెట్టి వీళ్ళందరినీ కొనకపోయినా ప్యాకింగ్ పంపించేసి ఆ బిల్లు తెప్పించుకోక, లేకపోతే నెల జీతాలలో వీళ్ళతో కోతలు విధిస్తాం బ్యాంకులో చెప్పి. అందుకోసమని ఇది మన ఆత్మ గౌరవం. అరే భయ్యా, మీ చీరలు మాకెందుకు చెప్తున్నారు స్వామి? చీరలు కట్టుకొని తిరగండి, బ్రాండ్ అంబాసిడర్లుగా కనిపించండి, ఫోటోలు తీసి సెల్ఫీలు తీసుకొని మీరు కట్టుకోండి, మీ భార్యలు కట్టుకోండి, అందరు కట్టుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. శిల్పారామంలో 3 ఎకరాలు ఏదైతే శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ అయిన ప్లేస్లో సీతక్క గారి చీర దుకాణం తెరిపించండి, ఇందిరమ్మ చీరలు అందులో పెట్టించి కొనకపోయినా బిల్లులు మాత్రం రాసి ఏమైనా చేసుకోండి. మాకెందుకు స్వామి మీ చీరల గురించి? చీరలు మా ఆడవాళ్ళు మాట్లాడతారు కానీ మగవాళ్ళు మాట్లాడరు చీరల గురించి. ఓకేనా? నెక్స్ట్ కలర్. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి 1,000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. అరే అదేంటి దొరా అట్లా మాట్లాడుతున్నావు? గాంధీ గారికి ఆర్థిక సహాయం ఎవరు అడిగారు? ఆయన మనవడు ఉన్నాడు కదా, ఆయన అడిగినట్టు మాకేం తెలియలేదు. మరి మిమ్మల్ని ఏమైనా వచ్చి అడిగాడా మా కుటుంబానికి ఆర్థిక సహాయం చేయండి, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా అడిగాడా? దేని గురించి? ఓ అచ్చా మీ ఫేక్ గాంధీలు, సోకాల్డ్ నామ్చోర్ గాంధీలు ఎవరైతే ఉన్నారో, అదే మీ ఆత్మీయ మాతృమూర్తి, ఆత్మీయ సోదరులు, వాళ్ళ కోసం అయి ఉండొచ్చు. అయినా కానీ వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు కదా. మరి వాళ్ళ తాతగారు, ముత్తాతగారు, వాళ్ళ ముత్తాత గారి తండ్రి గారు, వీళ్ళు వజ్రాల వ్యాపారం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి శ్రీమంతుల్లో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కదా. వాళ్ళ కోసం ఆర్థిక సహాయం ఏమవసరం వచ్చింది ఇప్పుడు? దిస్ ఈజ్ కాల్డ్ అఫీషియల్ బెగ్గింగ్. అధికారికంగా ముష్టిని ఎత్తుకోవడం. కార్యకర్తల ద్వారా ప్రజల డబ్బుని వసూలు చేసి తన అధిష్టానం కోసం పంపిస్తున్నాడు అనమాట, తన సీటు కాపాడుకోవడానికి, తన పదవి కాపాడుకోవడానికి. సో ఫ్రెండ్స్, మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది ఈ నాటకాలను ఎందుకు చేస్తున్నాడు అనేది. గాంధీ పేరు చెప్పేసి 5,000 కోట్ల రూపాయలు, మరి ఆపదలో ఆర్థిక అవసరాల్లో ఉన్నటువంటి గాంధీ, ఫేక్ గాంధీ పరివారానికి, కుటుంబానికి సహాయం చేయాలనే ఒక వంకతోటి ఈయన తమ కార్యకర్తల ద్వారా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళ ఫ్యామిలీకి పంపించారు. దట్ మీన్స్ పార్టీ ఫండ్ ఈయన తరపు నుంచి. ఎందుకంటే వీళ్ళకి రెండు రాష్ట్రాల్లోనే వీళ్ళ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే వీళ్ళ పార్టీ అధికారం ఉంటుందో అక్కడ నుంచి ఫండింగ్ రెగ్యులర్లీ వెళ్ళాలి. అది వాళ్ళ రూల్. మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఆ రోజు 0 సీట్ వచ్చినటువంటి నెహ్రూ గారు, 15 ఓట్లు వచ్చినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎదురుగా నిలబడినప్పుడు అందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధానమంత్రి చేయాలని చెప్పేసి ఆ నీచుడు గాంధీ, మొహమ్మద్ గాంధీ తోటి రిక్వెస్ట్ చేస్తే ఆ గాంధీనే చెప్పాడు, ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి అవసరం ఎంత ఉందో పార్టీకి అంతకంటే ఎక్కువగా నెహ్రూ గారి అవసరం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆయన పార్టీ ఫండ్ బాగా కలెక్ట్ చేయగలడు, జనాల్ని బాగా తీసుకురాగలడు, ఉద్యమం కోసం, పార్టీ కోసం పైసలు బాగా జనాల దగ్గర నుంచి కలెక్ట్ చేయగలడు, వసూలు చేయగలడు అని చెప్పేసి గాంధీ గారు అన్నారన్నమాట. సో వీళ్ళ కుటుంబానికి, ఫేక్ గాంధీ గారి కుటుంబానికి ఎటువంటి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ఓటర్లారా, కాంగ్రెస్ కార్యకర్తలారా, మసిపూసి మారేడు గాయేసి మిమ్మల్ని కుడిపిస్తున్నాడు అనమాట. సో వీడి మాటలు నమ్మకండి. ఊసరి వెళ్ళి అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి సార్ మరి ఈ ఫండింగ్ అంతా ఎలా కలెక్ట్ చేస్తాడు, ఏం చేస్తాడు అనే దానికి ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. పేద ప్రజల ఇళ్ళు కూలదోసి అనేక యూనివర్సిటీలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ని, అక్కడ ఉన్నటువంటి జంతువులకి హాని కలిగిస్తూ ఆ ల్యాండ్స్ని సఫా చేసేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అప్పచెప్పి వాళ్ళ దగ్గర కమిషన్ కొట్టి, ఆ కొట్టిన కమిషన్ని తన సీటు కాపాడుకోవడం కోసం, పదవిని కాపాడుకోవడం కోసం తన ఆత్మీయ మాతృమూర్తి, ఆత్మీయ సోదరులకు
మరి ఆత్మీయ బావగారు కూడా ఉన్నారు అక్కడ. మరి ఈ సార్ గారు ఫండింగ్ చేస్తారు. ఈయన చేసే విధానం చూస్తే, వీటి చేసే నీచమైన కార్యక్రమాలు చూస్తే, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన కార్యక్రమాలు చూస్తే, వాళ్ళ దుర్మార్గమైన పనులకి పాపం పేద ప్రజలు ఎంతటి నరకాన్ని అనుభవిస్తున్నారో ఈ వీడియోలో చూసి తెలుసుకోండి. గుండెలు తరుక్కుపోతాయి. చూడండి. ఇంతమంది ఆడుతుంటే ఇంతమంది రోజులుంటే నీ సిగరెట్ పిగ్గరా పేరు బట్టి విక్రమార్కలు పెట్టుకున్నావు. ఎందుకు పేరు తగ్గ జీవితం జీవించాలి. అడ్డుగా జీవితం 4 రోజులకి నందిలా బతుక బందిలా బతకొద్దు. ఇంతమంది చూడు ఇల్లులే మాకు వాకిలు పోనీ మా ఆధార్ కార్డు తీసి మాకు ఇల్లులు వాకిలు మాకు చిరాకులు లేకపోతే మాకు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉండే అంటే నువ్వు అంటే మేము ఒప్పుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తారు అనుకోలేదే మేము. ఆయన పోయిదంటే అందరం పెడుతుంది. మీకు లేదమ్మా ఇక్కడ అదక లేదు, మీరు వెళ్ళిపోండి అంటే మేము సంతోషంగా వెళ్ళిపోయేదాం. అక్కడ ఇల్లు ఉన్నది, ఇల్లు అమ్ముకొని వచ్చి ఇక్కడ మంచి చోటు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటుందని మేము కట్టుకున్నాం. ఇల్లు కానీ ఇల్లంతా గోల పడుతున్నాను మేము అస్సలు అనుకోలేదండి. మాకైతే ఇల్లు లేదు, వాకి లేదు, ఇక్కడే బతుకుతాం, ఇక్కడే చస్తారు. ఎక్కడన్నా చోటు ఇచ్చిన ఇల్లు కోడి దండాలు పెట్టి మాకేదన్నా చెప్పండి. ఎవరన్నా నాయకులు వచ్చి రావాలి, వచ్చిన తర్వాతనే మేము నుంచి కదులుతాం, లేకపోతే అసలు కదిలే ముచ్చట లేదు. వెనకట ఎవరు వెనకట కూడా గుర్రాలు దొక్కించి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఇప్పుడు చెప్పను. అప్పుడు ఎట్లయితే మీరు పట్టు చేతురండి, మా చంపి మా రక్తం మీకెళ్ళి నడుచుకోండి. కాంగ్రెస్ పార్టీ పెద్ద లంగా పార్టీ, లుచ్చ పార్టీ అని తెప్పించుకోండి. ఏం చెప్తారమ్మా రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు? ఇప్పుడు ఎట్లా మీ ఇల్లు పోయింది? అదేనమ్మా, ఇప్పుడు మీ ఇల్లు ఆల్రెడీ కూలగొట్టారా? మరి ఇప్పుడు ఎట్లా ఇల్లు పోయింది? సార్, అమ్మ నాన్న ఇచ్చిన ఒక కుంట భూమి ఉంటే అక్కడ ఇల్లు కట్టలేక టౌన్ పోయి బతుకుదామని చెప్పి మేము అక్కడ ఉన్నది కూడా అమ్ముకున్నాం సార్. అక్కడ అమ్ముకొచ్చుకొని మేము రేకులు, పైపులు, స్తంభాలు తీసుకొచ్చి మేము వేస్తే సార్ మొత్తం ధ్వంసం చేశారు.
మీడియా ఎందుకు రానిస్తారు? ఇట్లా చేస్తారు అనుకున్నా ఈ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి చేస్తాడని అనుకోలేదు. ముఖ్యమంత్రి అంతా రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ లో మేము కూడా కనపడుంటాం. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ తీయరు. ఎవరికైనా దమ్ముందా తీయడానికి? ముఖ్యమంత్రి తీయడానికి ఉందా? హైదరాబాద్ లో అంటున్నా నేను. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక్కరు కూడా మీకోసం ఎవరు ముగ్గురు మంత్రులు అసలు దీని మీద పడ్డది. అసలు మంత్రులే పడ్డారు దీనిపైన. వాళ్ళు కోసం 5 ఎకరాలు 10 ఎకరాలు ఏళ్ళ మీద ఒత్తిడి చేస్తే వీళ్ళు ఇవ్వలేక మమ్మల్ని ఇలా రోడ్డు మీద పడేశారు. అడగండి మంత్రులు, మీరు మీరే కదా, మీరు ఇంటర్వ్యూ చేయండి మంత్రులు. టౌన్ దగ్గర ఉంది, పిల్లగాళ్ళు చేసుకుని బతుకుతారు అని చెప్పి మేము ఒక సత్యం ఆ దోమలు, పాములు, పురుగులు ఆ కింద ఎంత ఏళ్ళ చచ్చిపోతున్నాం మేము. కూసుట లేవలేదు, లేచి కూసలేను. ఈ గుట్ట ఎక్క దిగా నా పిల్లగాళ్ళకి గోస పుచ్చుకుంటున్నాను నేను. ఎందుకండి ఈ రాజకీయాలు ఎందుకు సార్? ఎందుకండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకండి? ఏం చేస్తున్నారండి? బట్టికి వర్క్ ఏం చేస్తున్నారు? పొంగులేటి రాజశేఖర గారు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఏంది సార్ మా ఏడుపు? మాకు 100 గదుల భూమి ఉందా? నేను పేదలు నిరుపేదని సార్, నాకు అన్ని చెప్తానండి. నేను నిరుపేదని, నాకేం లేదు. నాకు 2 పిల్లగాళ్ళు, నాకు చిన్న పిల్లలు. ఇల్లు పోయింది ఏంటి ఇల్లు పోయింది సార్. ఏమీ లేదు సార్, ఏమీ లేదు. నేను సత్యంగా పుట్టుకుతున్నాం. ఇక్కడ దోమలు, పాములు, పురుగులు అయినా బాధలేదు. ఈ రెంట్లు ఏడగట్టాలా మేము? 6,000 7,000 రెంట్లు ఏడగట్టాలా? ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక్కరన్నా వచ్చిరా? ఎవరు రాలేదు సార్. ఏ మంత్రి రాలేదు, ముఖ్యమంత్రి రాలేదు. ఓట్లప్పుడు వచ్చిరా? ఓట్లప్పుడు వచ్చి మా కాళ్ళు పట్టుకున్నారు సార్ వాళ్ళు. మా కాళ్ళు పట్టుకున్నారు. నాకు ఓటు వేయండి, మీకు నన్ను గెలిపిస్తే మీకు ఏం కావాలని చేస్తున్నారని. ఇలా అధికారులు ఎటుపోయారు సార్? ఈ ఎమ్మెల్యేలు, ఈ ముఖ్యమంత్రులు ఎటుపోయారు సార్? మా ఉసురు, మా గోస మాది బరాబర్ కలిగింది. వాళ్ళకి బరాబర్ కలిగింది సార్. ఈ పాపం మాత్రం తగ్గకుండా పోదు. ఈ పాపం మాత్రం పక్కగా మా ఉసురు అట్లా కొట్టుకున్నట్టు నాశనం అయిపోతుంది. ఈ ప్రజాపాలన అనుకుంటే ఇట్లా చేస్తే ఎట్లనే? ప్రజాపాలన అని చెప్పి మాకు మోసం పుట్టారు సార్. వెనక్కి పోయిన పార్టీ నుంచి లేకపోతే వచ్చినాం సార్. మమ్మల్ని పట్టిస్తారు. జై పార్టీ మంచి పార్టీ అని మేము ఎక్కువ వచ్చాం సార్. ఉదాలు కనుమలు వచ్చాం సార్. ఈసీసీ ఆర్ఎంఎస్ పార్టీ అని చెప్పారు. కానీ పాపం మేము వాళ్ళకి ఓటు వేయలేదు. వాళ్ళు మాకు సహకరించారు, మాకు భూములు చూపించారు. మీరు పోరాడేది ఇది భూదాన భూమి, మీకు వస్తుంది, మీకు హక్కు ఉందని చెప్పి వాళ్ళు మాకు ప్రోత్సహించారు. మరి వీళ్ళేందులో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇది మొత్తం కలిసి ఈ మొత్తం ధ్వంసం చేస్తున్నారు. వీళ్ళు లాక్కుంటున్నారు. మేము ఏం చేయాలి? ఏం చేసి బతుకుతాను? ఎవరు? కూలి పని సార్. వాచ్మెన్ నడుపులు పోతారు కిందికి పోయి. ఏం చేయాలి సార్? చిన్న పిల్లలు ఏం కేసులు బతకాలి మేము? ఇప్పుడు ఎట్లా అక్కడ వాచ్మెన్ బీపీ, షుగరు, ఇంటికి దిగలేము, ఎక్కలేము. మేము ఎట్లా బతకాలి? మాకు ఎక్కడ ఇయ్యలేదు సార్. ఇస్తే ఈగోలేదు సార్. అక్కడే పోయి ఇట్లా బతుకుతాం. రేవంత్ రెడ్డికి, సోమరెడ్డి శ్రీనివాసరావు గారికి, బట్టి మార్క గారికి ఇందిరా మిల్లో కదా అన్న అసలు ఏదీ లేదు సార్. మాకు ఏదీ లేదు. ఉన్నకే ఇచ్చారు ప్రభుత్వం. మాకు కొంత భూమి లేదు సార్. మా ఆధార్ కార్డు ఇస్తాం, మా ఆస్తుల పేపర్లు ఇస్తాం. మీరంతా చూసుకోండి. మాకు ఒక షెడ్ భూమి ఎవరైనా ఉందంటే నేను ముక్కు నెలకి రాసుకుంటా సార్. మీ ఓట్లకైతే మీకు కావాలా? ఓట్లకైతే మీకు కావాలా? రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. అసలు నిజంగా కూడా సిగ్గుందా? ప్రజలను ఎట్లా దోచుకోవాలి అని చెప్పి దొంగ చూపులు చూస్తున్నారు రేవంత్ ఉద్దీన్ ఖాన్. ఈయన ఇట్లా దొంగ చూపులు ఎందుకు చూస్తున్నారు అనుకుంటున్నారు? అరే ప్రజల ధనాన్ని ఎట్లా దోచుకోవాలి అని. అయితే ఈయనకంట కొత్త ఆలోచన వచ్చిందంట. అది ఏంటి అని అంటే మూసీ రివర్ ఫ్రంట్, మన మూసీ నది ప్రక్షాళన పేరు మీద 5,000 కోట్ల రూపాయలతోటి ఒక ప్రాజెక్టు చేస్తున్నాడు. అదేంటి అని అంటే ఈయన రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అనమాట. మహాత్మా గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికోసం అని చెప్పి 500 కుటుంబాలని రోడ్డున పడేయాలని చూస్తున్న రేవంత్ ఉద్దీన్ ఖాన్. అసలు నిజంగా కూడా సిగ్గుందా? ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, రోడ్లకి డబ్బులు లేవు, డ్రైనేజీలకు డబ్బులు లేవు, మంచినీటి సరఫరాకి కూడా డబ్బులు లేవు. ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయితే అలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు, డిఏలు లేవు, పెన్షన్లు లేవు, ప్రజలకి పెన్షన్లు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవు. ఏ డబ్బులు లేవు కానీ ఈయన రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడానికి మాత్రం 5,000 కోట్ల రూపాయలు పెట్టంట. ఈయన మహాత్మా గాంధీ విగ్రహం బట్టి మూసీ ప్రక్షాళన చేస్తాడంట. మా సరూర్ నగర్ డివిజన్ లో ఒక మంచి వర్షపు నీటి నాలాలకెళ్ళి డ్రైనేజీ నీళ్లు తీసే
చేయండి అంటే గది కూడా చేతగాలే ఇక్కడ ఉన్న ఇంజనీరింగ్ వాళ్ళకి వాళ్ళంట మూసీ నదినే ప్రక్షాళన చేస్తారంట. ఏమన్నా ముతడిల మాటలను ఇది కేవలం స్కామ్ చేయడానికే. అప్పుడు కాళేశ్వరం పెట్టి 6,000 కోట్ల రూపాయలు దండుకొని పోయిండ్రు. ఈయన మన తక్కువ తిన్నడా? ఈయన ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు పెట్టి ఈయన స్కామ్ చేయాలని చూస్తుంది. అయినా నాకు తెలియకొకటి అడుగుతున్నా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టమని మహాత్మా గాంధీ కళ్ళకొచ్చి చెప్పిండ రేవంత్ రెడ్డికి? ఆయననేమో అహింస అంటాడు, ఈయననేమో ఇంట్లోకి ప్రజలను బయట పంపించి హింస అని అంటుడు. ఇది ఎక్కడది? ఆయన నిన్నగాక మొన్న ప్రియాంక గాంధీ చెప్పింది మాకు మహాత్మా గాంధీకి సంబంధమే లేదు అని చెప్పి. కేవలం దొంగతనంగా పేరు వాడుకునేటోళ్ళకి అట్లాంటి మహనీయుడు బుద్ధులు ఎందుకు వస్తాయి? అందుకే ఇవన్నీ దొంగ బుద్ధులు ఇవి. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, మీరు పెట్టే ప్రజాధనము, మీరు ఖర్చు చేసే ప్రజాధనంలో ఒక్కొక్క రూపాయి లెక్క ప్రజలకు తేవాలి. దాని వల్ల లాభం ఏంది? మీరు 500 కుటుంబాలను బయట పడేయాలని చూస్తుంటే వాళ్ళకి ఎట్లా న్యాయం చేశారు, వాళ్ళ ప్రత్యామ్నాయం ఏంది మీరు ప్రజలకు చెప్పాలి. దాని వల్ల రాబోయే తరానికి లాభం ఏంది అవన్నీ చెప్పాలి. ఒక్కొక్క రూపాయి ఖర్చు, ఒక్కొక్క రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలనుకున్నారో మాకు క్లారిటీ ఇవ్వండి. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ అభివృద్ధి పేరు పైన స్కామ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే బీజేపీ ఊరుకో. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చి, ఈ లెక్కన ఈ వారసత్వంతోనే రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టం అనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. సో ఇది మన సార్ గారి మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ ఎయిమ్ ఇదనమాట. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలి. కష్టం అంటే ఏంటో తెలియకుండా ప్రధానమంత్రిని చేయాలి. కాబట్టి ఇలా ప్రజల మీద పడి దోచుకొని వాళ్ళ ఆస్తులను కొల్లగొట్టి వాళ్ళకి నిల్వ నీడ లేకుండా చేసి ఆ దోచుకున్న భూమిని కబ్జా చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి లీజ్గా ఇచ్చి ఈయన పెడుతున్నటువంటి అర్థం పర్థం లేనటువంటి ప్రాజెక్టులకి ఇచ్చి ఆ తర్వాత దాని మీద వచ్చే కమిషన్ని కలెక్ట్ చేసి ఆ తర్వాత వీళ్ళ ఆత్మీయ మాతృమూర్తి సోనియా గాంధీ గారికి, ఆత్మీయ సోదరిమణులు రాహుల్ ఖాన్ అండ్ ప్రియాంక వాడ్రా గారు, వీరి ఆత్మీయ బావగారు అయినటువంటి ఆ వాళ్ళకి ఈయన ఫండింగ్ చేయాలన్నమాట. ఇది ముఖ్య ఉద్దేశం. సో మొదటి నుంచి లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి ఈ చీఫ్ మినిస్టర్ గారి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఓకేనా? కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. మరి హిందువులు ఎక్కడికి పోవాలరా అంటే హిందువుల ఓట్లు అవసరం లేదా? హిందువుల ఓట్లు వేయకుండానే గెలిచాడా? లేదు, హిందువులు ఓట్లేశారు. సిగ్గు లేని, లజ్జ లేని హిందువులు వీళ్ళకి ఓట్లేశారు. ఓట్లేసి గెలిపించడం మూలనే ఇప్పుడు ఈ పరిస్థితి అనమాట. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందంటే సిగ్గు లేని హిందువులే ఈ ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అంటే ముస్లిం అనే చెప్పుకోబడుతున్నటువంటి పార్టీకి ఓట్లు వేయడం వల్ల గెలిచి ఇప్పుడు ఇట్లాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. కాబట్టి వీడియో చూసిన తర్వాత మీరు ఏం చేయాలనుకున్నా మీరు నిర్ణయించుకోండి. దేశాన్ని మళ్ళీ, రాష్ట్రాన్ని మళ్ళీ వాళ్ళ చేతిలోనే పెడతారా, లేకపోతే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారా, దేశం కోసం పాటుపడుతున్నటువంటి దేశీయ పార్టీని ఎన్నుకుంటారా అనేది మీ ఇష్టం. జై హింద్, జై భారత్, వందే మాతరం, భారత్ మాతాకి జై.